ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇవన్నీ? నేనే తెప్పించాను నిషే. ఏందమ్మీ ఇవన్నీ? ఏంటొద్దునా? ఏదైనా విశేషమా? ఎల్లుండి బాబుకి నామకరణం జగదాత్రి. అవునా? ఇందాకే పంతులు గారు ఫోన్ చేశారు. ఎల్లుండి మంచి రోజు, ఫంక్షన్ పెట్టుకోవచ్చని చెప్పారు. ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు? నాన్న పేరు కలిసి వచ్చేలాగా ఆయన పేరులో మొదటి అక్షరంతో ఏదైనా పెడదాం అనుకుంటున్నాను జగదాత్రి. అయితే పెద్దయ్యాక పెదనాన్న పేరు నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తాడన్నమాట. ఎవరి నాన్న పేరు పెట్టి ఏ ఉపయోగం లేవుదినా? వాడి నాన్నకి వాడు పుట్టినట్టు కూడా తెలియదు కదా. ఏంటో నమ్మి కౌశికి, నిన్ను చూస్తా ఉంటే బాధగా ఉండది. అసలు అబ్బికి రొంత కూడా బాధ్యత లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసు, నెల నిండాయని కూడా తెలుసు. అయినా కూడా నీ పరిస్థితి ఏంటో, ఏమైపోయావో కనుక్కోడానికి ఫోన్ కూడా చేయలేదంటే బావెంత దుర్మార్గుడో అర్థం అవుతుందక్క. నువ్వేం బాధపడుకోదినా. నీకు కట్టుకున్నవాడు పక్కన లేకపోయినా, మెట్టినింటి అండ లేకపోయినా మేమంతా ఉన్నాం. పక్కన నిలబడతాం. ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తాం. ఏందో అమ్మి, ఇంత లెక్కన ఆస్తులున్నా నీ తలరాతలో సంతోషాన్ని ఆ దేవుడెందుకో రాయలేదు? ఈసారి బావ కనిపించినప్పుడు విడాకులిమ్మని అడగ. యువరాజ్, విడాకులు తీసుకునేంత దూరం వాళ్ళ మధ్య రాలేదు, రాదు కూడా. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతో దూరం అయ్యారే తప్ప ఇద్దరికీ విడిపోవాలనే ఆలోచన లేదు. నేనేదో అక్కకు అన్యాయం చేయడానికి చెప్పినట్టు మాట్లాడుతున్నారేంటి? నేను చెప్పింది అక్క మంచి కోసమే. భర్తతో విడిపోమ్మని చెప్పడం కౌశికి మంచి కోసం ఎలా అవుతుందిరా? ఎందుకంటే వదిన లైఫ్లో అన్నయ్య ఉన్నాడో లేదో అన్న కన్ఫ్యూజన్లో ఉండటం కంటే క్లారిటీతో ఉండటం చాలా బెటర్ కదా మావయ్య. నలుగురిలోకి పోగానే సురేష్ గురించి ఎవరైనా అడిగితే కలిసున్నావంటే మొగుడెక్కడా అని అడుగుతారు. విడిపోయాము అంటే విడాకులు ఎప్పుడైనా అని అడుగుతారు. ఫంక్షన్కి వచ్చే వాళ్ళకి అమ్మి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడకూడదని అబ్బోడు విడాకులు తీసుకోమని చెప్పుండాడు. మీరేమి కౌశికి గురించి అంత ఆలోచించాల్సిన పనిలేదు. నామకరణానికి సురేష్ వస్తున్నాడు. మీరు చెప్తుంది నిజమా మావయ్య గారు? అన్నయ్య వస్తున్నారా? అవునమ్మా, నేను ఇందాకే ఫోన్ చేసి మాట్లాడాను. పని మీద ఢిల్లీ వెళ్ళాడంట. ఎల్లుండి ఫంక్షన్ టైంకి తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. అయితే ఎల్లుండి మన ఇంట్లో అసలైన పండగ ఉంటుందన్నమాట.